ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. గడిచిన నెలంతా ప్రభు కాచి కాపాడి మరొక నెలలో ప్రవేశింపజేసిన దేవునికి నిండు మనసుతో కృతజ్ఞత చెల్లించండి. ఈరోజు మే 1 ప్రభు ప్రతిరోజు కూడా దేవుడు తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు కూడా ప్రభు తన వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాడు. మరొక నెలలో ప్రభు మనల్ని ప్రవేశింపజేసినందుకు, సురక్షితంగా కాపాడినందుకు, ప్రయత్నములన్నీ సఫలపరిచినందుకు కృతజ్ఞతతో ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రభుని స్తుతించండి. మీకు ఈ సమయంలో చిన్న వాక్యాన్ని చదువుకుందాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాను. నిశ్చయంగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయంగా నిన్ను విస్తరింపజేతును. ఈరోజు ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఆ రోజు అబ్రహామును పిలిచి ఆశీర్వదించి విస్తరించిన దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, మిమ్మల్ని విస్తరింపజేయబోతున్నాడు. అన్ని విషయాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోబోతున్నారు, మీరు చూడబోతున్నారు. విస్తరణ కూడా మీరు పొందుకోబోతున్నారు, అనుభవించబోతున్నారు, చూడబోతున్నారు. మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు విస్తరింపజేయబోతున్నాడు. కుడికిని ఎడమకును మిమ్మల్ని వ్యాప్తింపజేయబోతున్నాడు. అనేకమైన కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. కాబట్టి ఈ మే నెలలో మొదటి దినమున ఈరోజు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి విస్తరింపజేయబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం అయ్యా. ఇదే కాలం నీ వాక్యాన్ని నమ్ముతూ విశ్వసిస్తున్న నీ బిడ్డ జీవితంలో వారి కుటుంబాల్లో అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం. అవును, ఆ రోజు అబ్రహాము నమ్మినప్పుడు ఆశీర్వదించావు, విస్తరింపజేశావు. ఈరోజు నీ బిడ్డలు అయ్యా వారి కుటుంబాలు నమ్ముతూ ఉండగా ఆశీర్వాదము విస్తరణనిచ్చి మాయం పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.